ఏం ఆర్పి? నా నమస్కారం శివరాజ్ అన్న. నమస్కారం ఆర్పి, అట్టెట్టున్నావు? బాగుండా. జూన్ 4 ఓడిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మేము సిద్ధంగా ఉండేది ఉండదు, అటు పక్కన పెడితే మేము గెలుస్తాంలే స్వామి ఖచ్చితంగా. వీడి కథ ఏందిరా, ఇది ఏంది? ఇప్పుడు నేనేం మాట్లాడినాను? నువ్వు ఇట్లాంటి పాకి పనులు చెయ్యొద్దు. అవును. నువ్వు నీ జాతకం నువ్వు చూసుకో. అవును. నీది వంకో నువ్వు చూసుకుంటే నీకు కనపడిందంటే నువ్వు జాతకం చెప్తావు. అవును అని చెప్పి నేను మాట్లాడినా. అవును. మాట్లాడిన దానికి శివరాజా దెబ్బ వేణుస్వామి అబ్బా అని చెప్పి తమ్నేలు పెట్టినా. అవును, చూశాను నేను. చూసా వీడియో. మీరు ఆ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి డ్యామేజ్ జరగకూడదని మీరు ఆలోచించి చేసినా కదా, నో డౌట్. మళ్ళీ ఏం మాట్లాడినాడు? ఈ తమ్నేలు వేసి చెప్పేది నీకే, చెప్పేది నాకని తెలియాలి, నన్ను హెచ్చరియటం. చిన్న భాష కూడా భయపడ్డా, అది వేరే విషయం. అవునవునులే. ట్రోలింగ్ ఎంత చేసినా భయపడును. జూన్ 4న నేను చెప్పింది 100% జరుగుతుంది. చిన్న విషయం. ఇంత ముందు మనోడు కొంచెం పోస్ట్ పోన్ అవ్వచ్చు, రాసులు ఇట్టు పోవచ్చు. ఇప్పుడు మనోడే స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ భయపడను 100% జరుగుతుంది జూన్ 4న అని చెప్పినాడు. కాబట్టి వీడు 100% నిలబడాల్సిందే ఆ రోజు. సరే, ఇప్పుడు మనిషి ఎట్టమల్లి చూస్తున్నాడు, మనిషి ఆడినాడు, కళ్ళు ఆడాయి అలా. మనిషి అయితే కెమెరా వైపు ఉన్నాడు. ఇగో ఇది పోయి ఇటు వెళ్ళిపోయింది. చూడు, ఇదేమో ఇటు, అది ఈ కన్ను ఏమో నేను నిన్ను చూడండి అన్నట్టు ఇటు ఉంది కదా. అవును. వీడు మనసల్ని కరెక్ట్ గా చూడలేడు, వీడు జాతకాలు చూసా అంట. నేను ఒక ఛాలెంజ్ చేసింది ఆర్పి. ఏమని చెప్పినానంటే, వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే మర్డర్ చేశారో, ఎవరైతే హత్య చేయించినారో, ఎవరైతే కదిరిగి గొడ్డలు తెచ్చి నరికినారో వాళ్ళ పేరు చెప్పినావంటే నువ్వు ఖచ్చితంగా నీకన్నీ తెలిసినట్టే. నువ్వు జ్యోతిష్యంలో నెంబర్ 1 అంతే ప్రపంచంలో. అవును. నిన్ను నమ్ముతారు అందరూ. అవును. నిన్ను నమ్మకున్నా కూడా నేను నమ్మించా. అవునా శమరాజన్న? ఇప్పుడు వరుణ్ బాబు లావణ్య త్రిపాఠి గారు ఇడిపోతారని చెప్పినాడు. 2029 ఇద్దరు చచ్చిపోతారు ఇండస్ట్రీలో అని చెప్పినాడు. ఎస్ఆర్హెచ్ గెలుస్తా అని చెప్పినాడు, బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పినాడు. అన్ని పోయినాయి, వీడికి సూపే పోయింది. ఇప్పుడు సంవత్సరంలో 2 మనుషులు చావర్రా అనా? ఎందుకు చచ్చిపోన్నా? మొన్న కూడా పాపం ఒక పిల్లోడు ఏదో ఇబ్బంది వల్ల కూడా సీరియల్ ఆర్టిస్ట్ చనిపోయినాడు. అందరికి విచారం ఉంది. అనేది అట్ట కాదు. ఒక ఇండస్ట్రీలో, మీ ఇండస్ట్రీలో అనే నేను చెప్పడం వల్ల బయట కూడా ఎంతో మంది, రోజుకి ఎంతో మంది చచ్చిపోతా ఉంటారు వివిధ కారణాల వల్ల. ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య రీతి కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్లు, లాంటి సూసైడ్లు, విరక్తి కావచ్చు, అప్పులు కావచ్చు, ఎన్నో రకాల బాధలు ఉన్నప్పటికీ ఎంతమందో రోజుకు సాగు కారణమైతా ఉంటారు. ఇంతమంది రోజు కంటే ఈ మొన్న చెప్పింది వినాలా? నాకు అదే మీ పార్టీలో ఇలాంటి వాడిని ఎందుకు తీసుకున్నారు? వీడికి పేడి, వీడు ఏదో మాకేదో చేస్తాడని చెప్పిస్తే మమ్మల్ని మింగబెట్టేదానికి వచ్చాడ్రా. ఏమన్నా మనిషి మనిషి ఈడు ఏమన్నా మొహం చూడు ఎట్నాదో. మళ్ళా ఏంది, ఏదన్నా పూజ చేస్తాడు కదా, ముందు పెట్టాలంట. మళ్ళా చికెను, మళ్ళా నువ్వు ఓటకా తాగుతావా, బీర్ తాగుతావా, జిన్ తాగుతావా, వైన్ తాగుతావా, సింగిల్ మాల్టా, డబల్ మాల్టా, జానివాకరా, శివాస, కల్లా ఏందనేది అన్ని అడిగేది. అడిగిన తరువాత అది ఆడ పెట్టేది ముగ్గేసి ఆ ముగ్గులో వేసి పెట్టిన ముందు ఈడు రొంత తాగేది, వాళ్ళొక రొంత పోసేది. ఈ ఒక్కొక్క కోడి 3.5 కిలో ఉంటదంట. ఏది ఒక్కొక్క కిలో నాటుకోడి 3.5 కిలో. అటాటు కోళ్ళు 3 కోళ్ళు 10 కేజీలు 10.5 కేజీ. ఆ డ్రెస్సింగ్ గిస్సింగ్ అంతా వచ్చి ఒక 9 కేజీలు. ఆ చికెన్ తిని ఆ మందు దాగి మనిషి చూడరా ఎట్టున్నాడా? నాకు చిన్న డౌట్ వచ్చిందన్న. వీడు మందు తెప్పించి వాడు దాగి ఎదుటోళ్ళకి ఎందుకు పంపిస్తాడు తెలుసా? వాళ్ళు ఎక్కువ తాగేసి ఏదో కొన్ని నిజాలు బ్లాస్ట్ అయిపోతారు కదా, అవి వీడు తెలుసుకొని అవి వాళ్ళకే చెప్తాడు. అది నేను కూడా విన్నా ఇది. అవును, నిజం. వీడు అసలు పబ్బులు ఎందుకు తాగుతాడు? వీడికే పప్పు ఉండదంట స్వామి. వీడికి పప్పు ఉందనా? దాంట్లో పార్ట్నర్షిప్ ఎందుకు పెట్టినాడు? సెలబ్రిటీని, విఐపీని రండి ఇక్కడ తాగండి అని సీసీ కెమెరాలు పెట్టి, ఆడియోలు పెట్టి, వాళ్ళు ఎక్కువైపోయిన తర్వాత బ్లాస్టింగ్ లోనో ప్రెషర్ లోనో కొన్ని విషయాలు చెప్తారు. దాని వెంటనే జంజి వేసి ఇటు పెంచుకొని పులారాసి సలారాసి అదారాసి చెప్తాడు వీడు. నేననేది ఏంది, ఒక మాట చెప్పనా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఏడా మన ఆంధ్రప్రదేశ్.
175 మంది శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి రాసులు కనుక్కొని వీళ్ళందరి ఇది కనుక్కొని వీళ్ళందరి నక్షత్రాలు కనుక్కొని ఈ 175 మంది ఈడంతా కూడా ఇది చేసినాడా స్టడీ చేసినాడా వీళ్ళ జాతకాలు పరిశీలన చేసి జగనన్న గెలుచాడని చెప్పినాడు అనేది నాకు డౌట్. నేను ఒకటే మాట అంటున్నా, నువ్వు అంత గొప్పోడు అయితే ఎగ్జిస్ట్ పోల్ నువ్వే ఇచ్చేసి ఈడు పోలు ఓడియాల్సిందే. వాడు కూర్చుంటే కడుక్కోలేడు. మనోడు అందగాడు అన్నో నీకు తెలియదు, చాలా అందంగా ఫీల్ అవుతాడు. మీరు అడిగిన దాంట్లో గొప్ప పాయింట్, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపినారు అదొక్కటి చెప్పు. అదొక్కటి చెప్పినాం అనుకో ఎస్ఆర్ఎస్ వదిలేద్దాం, BRS వదిలేద్దాం. అసలు ఎవరు ఏమనుకున్నా మేము ఇద్దరం కాపాడుకుంటాం. వివేకానంద రెడ్డి గారిని ఎవడైతే గొడ్డలతో నరికినాడో, దగ్గర ఎవరుండి నరికిచ్చినాడో ఓడి పేరు చెప్పు. నువ్వు ఎందుకంటే నువ్వు పెద్ద జ్యోతిష్యుడు కదా, నువ్వు పెద్ద లఫూటు, పెద్ద జింబాంబే, పెద్ద ఇది కదా నకిరికలు కదా. నువ్వు చెప్పినైనా నువ్వు చెప్పినావంటే నీకు నమస్కారం చేస్తాము. అదే విధంగా నీ మీద ఈగ గడా వాళ్ళు నీకుంటా మేము చూసుకుంటాం. కానీ ఏం చెప్తాడు తెలుసా మీకు అర్థం కావట్లే. ఆయనే ఆనియన్స్ కట్ చేసుకోవడానికి గొడ్డలు తీసుకెళ్లాడన్న, అది ఇలా అంటుంటే తిరిగి ఇటు కొట్టుకున్నాడు. ఆ తర్వాత ఇదేంద్ర భలే ఉందని ఆయనే కొట్టుకొని బాతుల్లోకి పోయి ఆయన ఏదో రాసుకొని చచ్చిపోయాడు. ఈ డకాయిట్ నా కొడుకు రేపు చెప్పబోయే కారణం ఇదేనంటావా? వాడదే రేపు 4వ తేదీ మాకు అర్థమైంది పరిస్థితి. నేను కనుక్కున్నా, ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, గాలిలో పొడి శాతం ఎక్కువ ఉన్నది, వాతావరణం అనుకూలించడం లేదు. నేను కూడా ఇంకా దుబాయ్ పోదామని అనుకుంటున్నా. ఈ 2-3 రోజులు చూసుకొని 3వ తేదీ రాత్రి కొంచెం చూసుకోండి, మళ్ళీ క్యాన్సిల్ కాకుండా రెడీ పెట్టుకొని నీకు ఇంత 4వ తేదీ మధ్యాహ్నానికి ఏమన్నా తేడా జరిగిందా ఎస్కేప్. ఇప్పుడు రాజన్న, ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతర్జాతీయ కార్యదర్శిగా చేస్తుంది మీరు, పెద్ద పదవి. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో మీరు వేసుకున్నంత క్రమశిక్షణగా కండువ ఎవరిని ఎవరు వేసుకోలేదు. ఇట్టని చిట్ట తిప్పుతాం, అంత రాష్ట్ర ప్రధాన అంతర్జాతీయ కార్యదర్శి మీరు మీరే ఓటమిని ఒప్పుకొని భయపడి 3వ తారీఖు వెళ్ళిపోతారండి నిర్లజ్జగా చెప్తే. భయపడలో భయపడేది ఉండదు. మా ఆయన ఏం చేశాడు, మా ఆయన లండన్ పోయాడు, మీ ఓడు థాయిలాండ్ పోయాడు పట్టాయా. ఎందుకు ఎండలో పాడు తిరిగినా కదా, మసాలాలు గిసాలు చేసుకోవచ్చు. అనిల్ కుమార్ ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏడాడు పోయినాడు రా, తలా ఒకడు పోయినాడు, ఇంక నేను ఒకటి మిగిలినా. ఎందుకు ఇదో ఇట్లా డ్యామేజ్ జరుగుతా ఉంటే నేను ఆడికి ముందుండొద్దా? అవునవునులే, కార్యదర్శిని అంతర్జాతీయంగా నేను చూసుకోవాలా, ఇవన్నీ నా మీద ఉన్నాయి బాధ్యతలు కదా. ఈ బాధ్యతలన్నీ కూడా ఉన్నప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉన్నది. నిన్న రఘురామకృష్ణరాజు గారు కలిసి అసలు మీరు పార్టీ కోసం మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి అంటే నోట్లో ఊసాడు, అదే విషయం. మనం తుడుచుకునేది మనకు చాలా అలవాటే, మనకు అలవాటు. పోయినాం ఆయన రాలా, సరే ఈడు మీకు ఇన్ని తెలిసింది కదా, వీడికి ఎందుకు తెలియట్లేదు 4వ తారీఖు భాగవతం? వాడికి తెలిసినా వాడు ఒప్పుకోడు తప్పుకోడు అంతా నాకే తెలుసు అంటాడు. ఈడు చొక్కా, ఈడు ముఖము, సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా 175కు 178 గెలుచాము. సరే ఆంధ్రాలో ఒక 2-3 సీట్లు తక్కువ వచ్చినా కూడా తమిళనాడులో 2, అస్సాంలో 1 గెలుచాము. తిరువల్లూరు అవన్నీ కలుపుకొని ఆంధ్రాలో రోజా మాత్రం గులగులగా పోతుందంట. ఈడే చెప్పినాడు. అన్నా ఆ మనిషి అంటే మీ పార్టీ మనిషి ఉండొచ్చు కానీ తప్పు కొనుక్కోబాకు, ఆ మనిషి కనబడట్లేదన్నా. రోజా కదా, నేను ఆ రోజు అన్నా ఇటు మళ్ళీ జబర్దస్త్ లేక ఏమన్నా రానిస్తారా? ఇప్పుడు జబర్దస్త్ లోకి రాణిస్తారా అంటే, ఎందుకంటే నీకు ఆ మేనేజర్లు వాళ్ళందరూ తెలుసు కాబట్టి అడుగుతారు స్వామి. అడిగేది కదనా, ఇప్పుడు జబర్దస్తులో ఎక్కువ పర్సంటేజ్ పెట్టించుకునే స్తోమత ఆర్టిస్టులకు ఉంటుంది. మేడం రావాలని ఆర్టిస్టులే చిన్న చితక ఆర్టిస్టులు అనేసింది, వాళ్ళది చిన్న జీవం అనింది. అది అనిన తర్వాత కడుపు కూడుతున్నోడు హట్ అవుతల్లా, కాబట్టి ఆ మనిషికి ఇంక వేయలేదు లేదా, చేసుకోవాల్సింది. ఇంకా ఆవిడకి మామూలుగా వచ్చినటువంటి ఏదైతే డ్యాన్స్ ఉందో దాని మీద కొరియోగ్రఫీ చేసుకుంటూ, దాని మీద అవార్డులు తీసుకుంటూ, దాని మీద బతికేస్తూ 3,000 కోట్లు సంపాదించింది కాబట్టి వడ్డీలు డబ్బులు వస్తాయి. దాని ఏదేమైనప్పటికీ కూడా
మనం మళ్ళా 4వ తారీఖు మధ్యాహ్నం ఆ, ఒకసారి కలసాలు ఆర్పి ఖచ్చితంగా నీకు లాస్ట్ లో ఒకసారి నువ్వు నేను ఒకసారి సంభాషణ జరిపి ఆ, ఏమన్నా తేడా జరిగిందంటే ఆ, నేను ఇటు వచ్చేదో నువ్వు అటు వచ్చేదో ఎట్టో ఒకటి ఏదో ఒకటి చేసి ఏం ఉండదు. ఆ? మీ వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకో, కొత్త నెంబర్లు ఏమన్నా మారిస్తే ఇమ్మని చెప్పు. ఒక్కడ దొరకండి నీకు ఆ రోజు, అందరు అవుట్ అస్సాం. సరే చూద్దాం అది కూడా. అవును, సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేమే గెలుస్తాము. ఇటువంటి వేణుస్వామి లాంటి వాళ్ళు ఎంతమంది బఫోన్లో వచ్చి మాట్లాడినప్పటికీ కూడా మా అన్న అధికారంలోకి వస్తాడని మరోసారి తెలియజేసుకుంటూ